జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా అందరూ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలికి ఏప్రిల్ 3వ తారీఖున సాయంత్రం 4ంటికి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. సో మొట్టమొదటి కార్యక్రమం ఆయన పిఠాపురంలో 3 రోజులు నిర్వహించుకొని దాని తర్వాత తెనాలికి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఎన్నికల శంఖారావం ఒక విధంగా భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేము చేయబోయే అనేక కార్యక్రమాల గురించి, ఉమ్మడి ప్రణాళిక గురించి, రాజకీయ వ్యూహాల గురించి, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అటువంటి ప్రణాళిక దేనికైతే మేము సిద్ధమయ్యామో, ఎందుకోసం ఈ ప్రాంతం కోసం అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలో అనే విషయం పైన కూడా మేము పోరాడాము. ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ప్రత్యేకంగా ఆయన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సత్తెనపల్లిలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో ఆ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 231 మంది రైతులకి, కుటుంబాలకి ₹1,00,000 చొప్పున వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 2,31,00,000 రూపాయలు ఆ రోజున ఆయన నిధులు సమీకరించి మేము అందరికీ పంచాం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. రాజకీయ కోణం నుంచి చూస్తే త్యాగాలు చేశారనే భావన కూడా లేదు ఆయనలో. ఆయన నిజాయితీగా మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగ్గాల్సి వచ్చిన పరిస్థితుల్లో కూడా ఎన్నో అవమానాలు పడినా, ప్రజలు ఆయన్ని రకరకాలుగా అపోహాలు సృష్టించినా కూడా ఒకే మాట మీద నిలబడ్డారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు, మన పొత్తు వలన ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మేము తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయాన్ని ఇంకా వేగవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ఎన్నికల సందర్భంలో ప్రచారం అందులో భాగం కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి మేము ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు మార్కెట్ సెంటర్కి వచ్చాం. పూర్వవేదిక దగ్గర ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది. హెలికాప్టర్ తర్వాత దిగిన తర్వాత వారాహి మీద ఆయన ప్రయాణం చేసుకుంటూ రోడ్ షో చెంచుపేట మీదుగా, రైల్వే బ్రిడ్జ్ మీదుగా చివరికి మార్కెట్ సెంటర్కి వచ్చి 6ంటికల్లా బహిరంగ సభ ఆ రోజు ప్రారంభించుకోబోతున్నాం. సో తెనాలి నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇది ఎంతో అవసరం మనకి. తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేశాం. ఈ పొత్తు ఎంతో అవసరమని భావించి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నిలబడ్డాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఈ సభని విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరు కలిసి రావాలి. మా జన సైనికులు, మా వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, గ్రామాల్లో ఉన్న రైతాంగం, మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి పవన్ కళ్యాణ్ గారిని దీవించి భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమం గురించి, మా కార్యాచరణ ఏంటో తెలుసుకోవడానికి మీరందరూ కూడా ఈ సభకి హాజరవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం.